వెల్కమ్ టు ఫ్యాక్ట్యుమెంటరీ తెలుగు. మనం చూసే ఈ ప్రపంచం చాలా ప్రశాంతంగా, సురక్షితంగా కనిపిస్తుంది కదూ. ఆ భ్రమలో బతకకండి. మనం చూసే ఈ ప్రశాంతత కేవలం ఒక ముసుగు మాత్రమే. ఈరోజు మనం చూడబోయే ఈ విశ్లేషణకు స్వాగతం. ఈ ముసుగు వెనుక మన కంటికి కనిపించని ఎన్నో భయంకరమైన, సంక్లిష్టమైన శక్తులు నిరంతరం పనిచేస్తూనే ఉన్నాయి. సరే, ఇక ఆలస్యం చేయకుండా మన వాస్తవికతను నిర్దేశించే ఆ అదృశ్య నియమాలను ఒకదాని తర్వాత ఒకటిగా బద్దలు కొడదాం. ఈ సాధారణ ప్రపంచం ఒక భ్రమలా కనిపిస్తుంది. అవును, మీరు విన్నది నిజమే. మనం పీల్చే గాలి నుండి వేసే ప్రతి అడుగు వరకు ఇదంతా ఒక నాటక స్థలం. తెర వెనుక ఎన్నో తీవ్రమైన మెకానిక్స్ ఒక యుద్ధంలా జరుగుతూనే ఉన్నాయి. ఈరోజు మనం ఆ తెరను లాగేద్దాం. విభాగం 1: శరీరం వెనుక ఉన్న రహస్య యంత్రాంగం. మన శరీరం మన కంట్రోల్లో ఉందనుకుంటే అది మనం చేసే మొదటి తప్పు. మన శరీరం ఒక సంక్లిష్టమైన యంత్రం. దానికి కావాల్సింది మనుగడ మాత్రమే. ఉదాహరణకు, మీరు భయపడినప్పుడు గుండె వేగంగా ఎందుకు కొట్టుకుంటుంది? అది కేవలం ఒక ఫీలింగ్ కాదు. ప్రాణాపాయ స్థితిలో మీ శరీరం ఫైట్ ఆర్ ఫ్లైట్ మోడ్లోకి వెళ్లి ఎక్కువ రక్తాన్ని పంప్ చేస్తూ చేసే ఒక మనుగడ పోరాటం. పోనీ ఆవలింత సంగతి చూద్దాం. నిద్రొస్తే ఆవలిస్తామనుకుంటాం కదా? కాదు. వేడెక్కిన మెదడును చల్లబరచడానికి ఆక్సిజన్ను వరదలా లోపలికి పంపే ఒక ఎమర్జెన్సీ ట్రిక్ అది. చలిలో వణకడం కూడా అంతే. కండరాలను వేగంగా కదిలించి అత్యవసరంగా వేడిని పుట్టించే ఒక అసంకల్పిత చర్య. ఇవేమీ క్యాజువల్గా జరిగేవి కావు. ప్రాణాలను కాపాడుకునే విపరీతమైన ప్రయత్నాలు. సో ఇక్కడ నాకు ఆసక్తికరమైన ప్రశ్న ఉంది. మనం నిద్రపోతున్నప్పుడు అచేతనంగా ఉన్న శరీరం ఎందుకు అకస్మాత్తుగా కలలనే ఒక ఊహాజనిత ప్రపంచాన్ని నిర్మిస్తుంది? అసలు మన మెదడు ఎందుకు ఈ భ్రమలకు గురవుతుంది? కలలు అంటే ఏదో మ్యాజిక్ లేదా ఫ్యూచర్ని ముందే చూపెట్టేవి అస్సలు కాదు. రోజంతా మనం చూసిన ముడి సమాచారాన్ని, మన అస్థిరమైన భావోద్వేగాలను మెదడు చాలా సూక్ష్మంగా విశ్లేషించి సర్దుబాటు చేసే ఒక బయోలాజికల్ ఫైలింగ్ సిస్టమ్ మాత్రమే ఈ కలలు. ఒక గందరగోళమైన డేటాని సిస్టమాటిక్గా మార్చే ఒక ప్రాసెస్. వినడానికి కొంచెం షాకింగ్గానే ఉంది కదా? ఇకపోతే మగవారికి గడ్డం పెరగడం. ఇది చూడ్డానికి చాలా నార్మల్. కానీ అదృశ్యంగా ఉండే టెస్టోస్టిరోన్ అనే హార్మోన్ మానవ యంత్రాన్ని లోపలి నుండి మార్చివేస్తూ ముఖంపై వెంట్రుకలుగా వ్యక్తమవుతుంది. అంటే మన కంటికి కనిపించని రసాయనాలు మన ఫిజికల్ రూపాన్నే డిసైడ్ చేస్తున్నాయన్నమాట. మన ఇంద్రియాలు ఎంత సెన్సిటివ్గా ఉంటాయో తెలుసా? జలుబు చేసి ముక్కు మూసుకుపోయిందనుకోండి, వాసన చూసే ఇంద్రియం ఫెయిల్ అవుతుంది. అది వెంటనే రుచి చూసే సామర్థ్యాన్ని కూడా ఎలా కూల్చివేస్తుందో గమనించండి. ఒక చిన్న సిస్టమ్ ఫెయిల్ అయితే అది ఇంకో సిస్టమ్ని అకస్మాత్తుగా ఎలా బ్లాక్ చేస్తుందో చూస్తే మన శరీరం ఎంత పెళుసైనదో అర్థమవుతుంది. విభాగం 2: జంతువుల అదృశ్య ఇంద్రియాలు. మనుషుల గురించి పక్కన పెడితే ఇప్పుడు యానిమల్ కింగ్డమ్లోకి ఎంటర్ అవుదాం. ఇక్కడాడే గేమ్ వేరు. కుక్కలు చాలా క్యూట్గా ఉంటాయి కదా, కానీ అవి ఖచ్చితమైన బయోలాజికల్ లై డిటెక్టర్లు అన్న విషయం మీకు తెలుసా? అవి మన ముఖంలో వచ్చే అతి చిన్న మైక్రో ఎక్స్ప్రెషన్స్ని కూడా చదవగలవు. మనం భయపడినప్పుడు మన ఒంట్లో వచ్చే రసాయన మార్పులను వాటి వాసన ద్వారా పసిగట్టగలవు. మనం మాట్లాడే వాయిస్లోని చిన్న వైవిధ్యాలను సైతం డీకోడ్ చేయగలవు. మనం దాచాలనుకున్న మన ఎమోషన్స్ని వాటంతటా అవే ఈజీగా చదివేస్తాయి. పిల్లులు కటిక చీకట్లో కూడా ఈజీగా ఎలా తిరుగుతాయో ఎప్పుడైనా ఆలోచించారా? దానికి కారణం వాటి కళ్లలో ఉండే ఒక ప్రత్యేకమైన జీవశాస్త్ర నిర్మాణం. అది అత్యంత తక్కువ కాంతిని సైతం ట్రాప్ చేసి దాన్ని యాంప్లిఫై చేస్తుంది. మనకు చీకటి ఒక అడ్డంకి, కానీ పిల్లులుకది వేటాడేందుకు వాడే ఒక డెడ్లీ వెపన్. చీమలెప్పుడూ లైన్లో ఒకదాని వెనుక ఒకటి వెళుతుంటాయి. వావ్, ఎంత డిసిప్లిన్ అనుకుంటాం. కానీ అదొక భయంకరమైన నిజం. వాటికి సొంత ఆలోచనలు ఉండవు. అవి ఫెరోమోన్ అనే రసాయన వాసన మార్గాలను గుడ్డిగా ఫాలో అవుతాయి. ఆ కెమికల్ కంట్రోల్కి అవి అక్షరాల బానిసలు. నేచర్లో ఈ లెవెల్ ప్రోగ్రామింగ్ ఉండటం రియలీ మైండ్ బ్లోయింగ్. విభాగం 3: ప్రకృతిలోని అదృశ్య శక్తులు. ప్రాణుల నుండి బయటకొద్దాం. ఈ భూమిని, ఈ కంప్లీట్ సిస్టమ్ని పట్టి ఉంచే భయంకరమైన భౌతిక శక్తుల వైపు చూద్దాం. గ్రావిటీ అనగానే అదొక అట్రాక్షన్ అనుకుంటాం. కాదు, అది చాలా కఠినమైనది. భూమికున్న అనంతమైన ద్రవ్యరాశి, అంటే దాని మాస్, అన్నిటినీ తన కేంద్రం వైపు బలంగా లాగేస్తోంది. ఇది కేవలం ఫోర్స్ కాదు,
భూమి భయంకరమైన బరువు వల్ల క్రియేట్ అయ్యే ఒక ఎస్కేప్ అవ్వలేని ప్రెషర్. మనం వేసే ప్రతి అడుగులోనూ ఇది మనల్ని కిందికి లాగుతూనే ఉంటుంది. సముద్రాలు వేలాది సంవత్సరాలుగా నదులు మోసుకొస్తున్న ఖనిజ లవణాలను దాచుకునే ఒక భారీ ఖజానా లాంటివి. ఈ సైలెంట్ ప్రాసెస్ వల్ల ఒకప్పుడు ఫ్రెష్ వాటర్ అంతా ఇప్పుడు అత్యంత ఉప్పుగా, ఎవరూ బతకలేని ఒక ప్రమాదకరమైన వాతావరణంగా మారిపోయింది. ఇప్పుడొక చిన్ననాటి ప్రశ్న. ఆకాశం ఎందుకు అంతులేని నీలిరంగు గుమ్మటంలా కనిపిస్తుంది? ప్రశాంతంగా కనిపిస్తుంది కదూ, కానీ దీని వెనుక ఒక వయోలెంట్ ప్రాసెస్ ఉంది. మన తలపైన అదృశ్యంగా ఒక మహాయుద్ధం జరుగుతోంది. సూర్యకాంతిలోని నీలిరంగు కిరణాలు వాతావరణంలోని కణాలను బలంగా ఢీకొట్టి చాలా హింసాత్మకంగా చెల్లాచెదురవుతుంటాయి. ఆ గందరగోళమైన స్కాటరింగ్ వల్లే ఆకాశం నీలంగా ఉంటుంది. అంతే తప్ప అక్కడ పెయింట్ వేసినట్లుగా ప్రశాంతమైన బ్లూ కలర్ ఏమీ లేదు. తుఫాను వచ్చినప్పుడు ఏమవుతుందో చూడండి. విశ్వం స్పీడ్ లిమిట్స్ ఎలా ఉంటాయంటే, ముందుగా కాంతి వేగంతో ప్రయాణించే మెరుపు క్షణాల్లో మన కంటిని తాకుతుంది. ఆ తర్వాత చాలాసేపటికి దాని భయంకరమైన శబ్దతరంగం ఉరుములా మన చెవులకి చేరుతుంది. ఆ మధ్యలో ఉండే భయానకమైన నిశ్శబ్దం ఉంది చూశారు, అది ఫిజిక్స్ సెట్ చేసిన కఠినమైన రూల్. విభాగం 4: భ్రమలు మరియు సూక్ష్మపేలుళ్ళు. మన విశ్లేషణ చివరి దశకొచ్చేశాం. ఇక్కడ కొన్ని ఇల్యూజన్స్ మరియు హిడెన్ ఎక్స్ప్లోజివ్స్ గురించి మాట్లాడదాం. చిన్నప్పుడు ప్రయాణిస్తున్నప్పుడు చంద్రుడు మనతో పాటే వస్తున్నాడు అని భయపడేవాళ్ళం కదా. వాస్తవానికి అది ఒక పక్కా మ్యాథమెటికల్ ఇల్యూజన్. చంద్రుడు భూమికి అత్యంత భారీ దూరంలో ఉన్నాడు. అంత దూరంలో ఉండటం వల్ల మనం ఎంత వేగంగా కదిలినా మనకు సాపేక్షంగా అతను స్థిరంగా ఉన్నట్లు అనిపిస్తాడు. ఈ అదృశ్య ఫ్యాక్ట్ మనల్ని అలా వెంటాడుతున్నట్లు అనిపింపజేస్తుంది. ఇక లాస్ట్గా మనం సరదాగా తినే పాప్కార్న్. ఒక చిన్న మొక్కజొన్న గింజ పాప్కార్న్లా మారడం వెనుక ఒక హింసాత్మకమైన సూక్ష్మ పేలుడుంది. గింజ లోపల దాగి ఉన్న నీరు వేడి తగిలినప్పుడు ఆవిరిగా మారి లోపల విపరీతమైన ఒత్తిడిని అంటే ప్రెషర్ని సృష్టిస్తుంది. ఆ ప్రెషర్ కంట్రోల్ తప్పి ఆ గింజ చిన్న బాంబులా పేలిపోతుంది. ఒక చిన్న స్నాక్లోనే ఇంత వాలటైలిటీ దాగి ఉందన్నమాట. సో ఒకసారి ఆలోచించండి, కేవలం ఒక చిన్న మొక్కజొన్న గింజలోనే అంత తీవ్రంగా పేలిపోయేంత ఒత్తిడి దాగి ఉంటే, మనం రోజు నడిచే ఈ సాధారణ ప్రపంచంలో, వాతావరణంలో, జంతువుల్లో, చివరకు మన శరీరంలోనే ఇంకెన్ని అదృశ్య శక్తులు ప్రేరేపించబడటానికి నిశ్శబ్దంగా వేచి చూస్తున్నాయో కదా. మన చుట్టూ ఉన్న ప్రతి అణువు ఒక డేంజరస్ రహస్యాన్ని మోస్తోంది. ఈ విశ్లేషణ మీ ఆలోచనలను కాస్తైనా మార్చిందని అనుకుంటున్నాను. బీ కేర్ఫుల్. మళ్ళీ కలుద్దాం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మరియు డాక్యుమెంటరీ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆన్ చేయండి.